తినోరు బాదుకుంటున్నారు. సో దీనికి ఏంటి మీ రియాక్షన్ ఏంటి? అంటే అవును, ఇప్పుడు ఇవాళ ఈ డిబేట్ టైటిల్ మీరు సరిపోద్దా శనివారం అని పెట్టారు. సో దానికి మధ్యనే ఒక సినిమా రిలీజ్ అయింది, నాని హీరోగా విడుదలైనటువంటి ఆ సినిమా టైటిల్ అది. ఒకసారి మనం ఆ సినిమాని గుర్తు చేసుకుంటే వికే గారు, నేను చూడలా. ఆ సినిమాలో ఉన్నటువంటి హీరో, అదే మీరు చూడలేదు కాబట్టి చెప్తున్నాను, ఆ సినిమాలో ఉన్నటువంటి హీరో ఏం చేస్తారంటే శనివారం రోజున ఎవరినైతే కొట్టాలనుకుంటాడో చితగొట్టేస్తాడు. వారం అంతా ఏం చేయడు, శనివారం రోజు మాత్రం విలన్లందరికీ బడితి పూజ. అందుకనే దాని టైటిల్ సరిపోద్దా శనివారం. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు చేయాల్సింది ఏంటంటే శనివారం రోజున ఈ పాపాత్ములకి బడితి పూజ చేయాలి. అవునా? సినిమాలో నాని చేసినట్టు ఎక్కడ ఎవడు దొరికితే ఆడిని అరే పాపాత్ములారా ఇంత నీచానికి పాల్పడతారా అని చెప్పి ఇందాక బానన్న చెప్పినట్టు మనోడు రేపు అక్కడికి రాగానే మన మాము డిక్లరేషన్ మీద కనుక సంతకం పెట్టకపోతే బానన్న ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో పర్యవసానాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఇది క్షమించరానటువంటి నేరం అండి. ఇంత ఘోరమైనటువంటి పాపం చేసి మొన్న ప్రెస్ మీట్లో ఏముందండి, ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఏదప్పుడు కరోనా టైంలో ఏముంది, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అన్నాడు కదా, ఆ టైప్లో ఎంత తేలిగ్గా మాట్లాడాడండి. ఒక పక్కన కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిని ఆ రకంగా బాధపడుతుంటే స్వామివారి ముందు నుంచి రోధిస్తూ ఉంటే అంత నీచంగా మాట్లాడతారు ప్రెస్ మీట్లో. ఏముందండి అవుతుంది, కామన్ ఇది అంటే దాన్ని అసలు నిజంగా పుండు మీద కారం చల్లటం కంటే ఎక్కువ అది. రెండోది, ఈయన మెట్ల మీద మోకాళ్ళ మీద నడిచిన, లేదంటే ప్రతి మెట్టుకి తల బాదుకుని ఆ శ్రీవారిని క్షమించమని అడిగినా కూడా ఆ శ్రీవారు ఈ పాపాత్ముడిని క్షమించరు. ఎందుకంటే ఇది తెలిసి కుట్ర పన్ని చేసినటువంటి పాపం. వికే గారు, తెలియక ఏదన్నా జరిగినా స్వామివారు ఏదో తెలియక చేశాడులే అనుకుంటారు, కానీ తెలిసి కుట్ర పన్ని పాపం చేశారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే నిన్న మొన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి క్లాజులు మార్చేసి ఏఆర్ ఫుడ్స్ అనే ఒక పనికిమాలిన కంపెనీని టెండర్లో పాల్గొనే విధంగా చేయటం కోసం ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి అనేక క్లాజులని మార్చేసి 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలని క్లాజ్ ఉంటే దాన్ని 150 కోట్లకి తగ్గించేశారు. 3 సంవత్సరాల కనీస అనుభవం ఉండాలి నెయ్యి సరఫరా చేసేటటువంటి కంపెనీకి, ద డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషనల్ అట్లీస్ట్ ఫర్ ద పాస్ట్ 3 years ఉంటే దాన్ని 1 సంవత్సరానికి మార్చేశారు. కనీసంగా 4 లక్షల లీటర్ల కౌ మిల్క్ని ప్రాసెస్ చేసేటటువంటి సామర్థ్యం ఆ డైరీకి ఉండాలని ఉంటే ఆ క్లాస్ తీసేశారు. సో ఇవన్నీ ఏంటంటే ఇది తెలిసి కుట్ర పన్ని పాపం చేశారు. ఈ టెండర్ క్లాజులన్నీ మార్చినటువంటి ఆ వ్యక్తి ఎవరండి? వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టిన రిజల్యూషన్ కాపీ సార్ ఇది. ఇది క్షమాపణకి అర్హత కలిగినటువంటి పాపం ఇది. అంటే మీ కాసుల కక్కుర్తి కోసం ముందుగానే టెండర్లో క్లాజులు మార్చేసి ఏఆర్ ఫుడ్స్ అనేటటువంటి ఒక దిక్కుమాలిన కంపెనీతో ఒప్పందం చేసుకుని, బ్రదర్ నీకు కావాల్సినట్టు మేము టెండర్లో క్లాజులు మార్చేస్తాం, నువ్వేం సరఫరా చేస్తే మాకేంటి, నువ్వు యానిమల్ ఫ్యాట్స్ ఏది ఫిష్ ఆయిల్ కలుపుతావు కలుపుకో, లార్డ్ కలుపుతావు కలుపు, బీఫ్ టారో కలుపుతావు నీ ఇష్టం, 319 రూపాయలు నీకు. ఆ 319 రూపాయలకి నువ్వు ఏం కలుపుతావో ఏం చేస్తావో మాకు సంబంధం లేదయా, మా సూట్ కేసు మాకు ఇచ్చే, నీకు కావాల్సినట్టు మార్చేసాంగా, మొత్తం టెండర్ను మార్చేసాం కాదు బ్రదర్. ఇది జరిగింది. దీన్ని ఏమనాలి సార్? వీళ్ళు ఈ పాపాత్మలు శనివారం వచ్చి